నేను చెప్పినట్టే చేయండి అని మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా అంటున్నారు. నీ పిల్లల గురించి నీవు ఆందోళన చెందకు అని నేను చెప్పానే అనుకో, దానిని భగవంతుడి ఆదేశంగానే నీవు స్వీకరించాలి. ఎందుకంటే నేను భగవంతుడినే కదా. భగవంతుడి మాట అంటే అర్థం ఏమిటి? భగవంతుడు ప్రతివాని గురించి తెలిసి ఉండాలి, సర్వము చేయగలగాలి, అదే కదా. మరి అలాంటప్పుడు నీ పిల్లల గురించి నీవు ఆందోళన చెందకు అని ఆయన ఆదేశించినప్పుడు దాని అర్థం నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదనే కదా. నేను నా తాళం చెవిని త్రిప్పి రేపు భూకంపాన్ని సృష్టించాను అనుకోండి, 5 నిమిషాల సమయంలోనే మీరంతా మాయమైపోతారు. మరి అలాంటప్పుడు మీ ఆందోళన సంగతి ఏమిటి? మీ కుటుంబాల సంగతి ఏమిటి? మీ పిల్లల సంగతి ఏమిటి? అందుచేత నేను చెబుతున్నాను, నా మాటనే పట్టించుకోండి. నేను మీకు ఏ ఆదేశాలిస్తే వాటినే శ్రద్ధగా అమలుపరచండి. అవసరమైనదల్లా అదొక్కటే. నేను చెప్పినట్టే చేయండి. మిగిలినది నాకు వదిలిపెట్టండి. కానీ నేను చెప్పినట్లే చేయాలి సుమా. నేనెప్పుడూ నీ అర్హతలను పట్టించుకోను. నీకుండాలని నేను కోరుకునే ఒకే ఒక అర్హత ప్రేమ. నన్ను ప్రేమించండి, అప్పుడు మీరంటే నేను ఇష్టపడతాను అని మన ప్రీతమ మెహర్ బాబా అంటున్నారు.